ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. మళ్ళీ వచ్చాడు ఈడే. ఒడిశాలో కనిపించా మళ్ళీ స్పైడర్ మ్యాన్ లా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఒడిస్సాలో వచ్చాడు వీడు, మళ్ళీ స్పైడర్ మ్యాన్ కి వచ్చాడు. బికాస్ వీఆర్ మార్వెల్ ఫ్యాన్స్, డై హార్డ్ ఫ్యాన్స్. వీడే నన్ను మార్వెల్ ఫ్యాన్ చేశాడు. యాక్చువల్ నాకు మార్వెల్ సినిమాలు అంటే ఏందో కూడా తెలియదు. కోవిడ్ లో అలా ఒక లైన్ ఇచ్చాడు. ఏమంటారా దాన్ని, ఒక స్క్రిప్ట్ ఏమంటారు, ఒక ఆర్డర్ ఉంటుంది చూడు, సాగా ఆర్డర్. సినిమాటిక్ యూనివర్స్ మొత్తం మనోడు ఎంత డెడికేటెడ్ అంటే రాసుకునే అట్లా ఒక లిస్ట్ ఇస్తాడు. గూగుల్లో వికీపీడియాలో ఉన్న లిస్ట్ లోంచి అరే ఈ లిస్ట్ ఫాలో అవ్వు అని చెప్పి, అప్పట్లో నాకు ఓటీటీ అంత లేదు కాబట్టి టెలిగ్రామ్ లో ఏమేమి ఎక్కడెక్కడ ఛానల్ ఫాలో అయితే నీకు వీడియోలు దొరుకుతాయి అని చెప్పి అన్ని ఫార్వర్డ్ చేశాడు. నేను అవన్నీ డౌన్లోడ్ చేసుకొని నీట్గా నా ల్యాప్టాప్ లో ఫోటోలు పెట్టుకొని ఒకసారి చూసా. తర్వాత రిలీజ్ అయిన ఆర్డర్ లో చూసా. తర్వాత క్రోనాలజికల్ ఆర్డర్ లో చూసా. చూసి కోవిడ్ అయిపోయే వరకు నేను పిచ్చ మార్వెల్ ఫ్యాన్ అయిపోయినా. అడిక్టెడ్. లాస్ట్ ఏ సినిమా చూసినా మన మార్వెల్ థియేటర్స్ లో? నేనైతే ఆల్మోస్ట్ అన్ని చూసిన. షాంగ్-చి, ఎటర్నల్స్ గుర్తుంది నాకైతే. మొన్న థార్ లవ్ అండ్ థండర్ చూసిన. లాస్ట్ అదేనా? నాకు గుర్తులేదు ఏ సినిమా చూసాను. అది నేను క్వాంటమ్ చూసినట్టు గుర్తు, మరి ఇంకా నాకు దాదాపు ఏం తెలియదు. బట్ వన్ థింగ్ ఏంది అంటే, స్పైడర్ మ్యాన్ నో హోమ్ నాకు మొన్న చూసినట్టే ఉంది ఇంకా, కానీ ఎప్పుడో కాలేజ్ లో చూసినాం. అది బెస్ట్ రా. నాకు మార్వెల్ లో రెండు చోట్ల ఏడుపు వస్తుంది. ఒకటి ఐరన్ మ్యాన్ సీన్ ఎండ్ గేమ్ లో, నెక్స్ట్ స్పైడర్ మ్యాన్ నో హోమ్ లో అలా కాఫీ షాప్ కి వచ్చి లెటర్ తీసి చూసి అలా ఒక లుక్ ఇస్తాడు. జెండా బ్యాండేజ్ ఉంటది కదా, దాన్ని చూసి ఒక లుక్. అది చూడగానే ఏడుపు వస్తుంది. ఆ రెండు సీన్లలో మార్వెల్ సెంటిమెంట్. ఒక సూపర్ హీరో ఎంత కుడిసిపోతే ప్రజలు అంత ఎక్కువ అభిమానిస్తారు వాళ్ళు. సో దట్స్ ద రీజన్ వి లవ్ బ్యాట్మెన్ అండ్ స్పైడర్ మ్యాన్. స్పైడర్ మ్యాన్ ఇస్ టిపికల్ అడల్ట్ మెన్. మనోడే మన కష్టాలే ఉండేవాళ్ళు కూడా పాపం. బ్యాట్మెన్ అంటే కష్టాలు, పిల్లబచ్చ కష్టాలు, కష్టాలు, పేరెంట్స్. బ్యాట్మెన్ అంటే లైక్ అడల్ట్ హుడ్ లో కష్టాలు ఉంటాయి, బట్ చిన్నప్పటి నుంచి అలాగే ఉంటది. మనకు అంత తెలీదు. బట్ స్పైడర్ మ్యాన్ అంటే చిన్నప్పటి నుంచి మేము అదే ఆ ఏజ్ నుంచి అలా వచ్చాయి. మా టోమ్ హాలండ్ కూడా ఆల్మోస్ట్ మాకంటే ఒక 10 సంవత్సరాలు పెద్దనా అంతే, ఒక 5 years 6 years. చూడడానికి మాకన్నా 5 years చిన్న లెక్కనే ఉంటాం. యంగ్ బాయ్ మనమే అనుకోలేకుంటాం. బట్ అందుకే ఇంకా స్పైడర్ మ్యాన్ అంటే అందుకే ఇష్టం. సో అందుకే కష్టపడి వర్షం పడుతున్నా కూడా వానలో క్యాబ్ లో నేనైతే ఆల్మోస్ట్ సంగారెడ్డి నుంచి, అంటే ఈ సంగారెడ్డి సిటీకి ఒక 60 kilometers ఉంటుందిరా. This guy came from Sangarveddi to watch Spider-Man brand new day in Prasad's. Dedication guys. PCX కోసం చాలా ట్రై చేసినా దొరకలేదు, బట్ వీఆర్ గోయింగ్ ఫర్ బార్కో HDR బార్కో. కానీ బాగుంటుంది, హెచ్డి క్వాలిటీ ఇంకా బాగుంటుంది. అది కలరింగ్ బాగుంటుంది. ఈ డాల్బీ కంటే అదే బాగుంటుంది అంటుండ్రు. వి ట్రైడ్ ఫర్ అదర్ సినిమాస్, బట్ కలరింగ్ నైట్ కూడా నాకేం తెలియదు. ఐఎన్ బై కోసం కొన్ని బుక్ చేసిన, ఐఎన్ బై వాళ్ళ ఫ్రెండ్ కోసం బుక్ చేయించిండు VIP టికెట్స్ అని. అందుకే మనకు దొరకలేదు. సర్లే, ఇంకా ఇప్పుడు సరే ఇక్కడ కలరింగ్ బాగుంటుందని సోషల్ మీడియాలో చెప్పారు, గ్రేడింగ్, కలర్ గ్రేడింగ్. సో అది చూద్దాం ఎలా ఉంటుంది. ఆల్మోస్ట్ 10:40 షో, ఆల్మోస్ట్ టైం 10:10 అవుతుంది. 10:30కి రీచ్ అవుతాం అనుకుంటున్నాం. క్యాబ్ అన్న తీసుకెళ్తాడు అన్న కూడా ఊపుకుంటూ వెళ్ళిపోతాం. వీఆర్ బిలీవింగ్ అండ్ సపోర్టింగ్ హైదరాబాద్ ట్రాఫిక్. వర్షం పడుతున్నా కూడా డెడికేషన్ అలా ఉంది. ఇదే డెడికేషన్ మనం కాలేజ్ లో ఉన్నప్పుడు కోడింగ్ మీద పెట్టుంటే, నేను గూగుల్ వీడు మైక్రోసాఫ్ట్ ఫస్ట్ ప్రీమియర్ షో ఇస్తారు చూడు మన అదే దాంట్లో హాలీవుడ్స్ లో, ఒక్కొక్కటి రివ్యూ ఇస్తుండు. ఆ బగలు ఉందంట. ఏదో పోస్ట్ అండ్ క్రెడిట్ సీన్ కొంచెం తెలియదు అయ్యా మాకు, అవన్నీ చూద్దాం. మనం మార్వెల్ సినిమా కాబట్టి టైటిల్స్ అన్ని రోల్ అయిపోయి ఇటు వెళ్ళిపో థియేటర్ లోంచి సెక్యూరిటీ వచ్చి వెళ్ళగొట్టే వరకు మనం అక్కడే కూర్చోవాలి. బికాస్ దిస్ మార్వెల్ మూవీ. వాడు మార్వెల్కి వెళ్ళగొట్టాడు రావాడు, మరి ఇతని వీళ్ళు ఉంటారని తెలుసు. మొత్తం వాడు వచ్చి సెక్యూరిటీ వచ్చి అయిపోయింది బాబు, పోస్ట్ క్రెడిట్ కూడా సీన్ అయిపోయింది, వెళ్ళాలి అన్నప్పుడు మనం వెళ్ళాలి. చెప్పు, చిన్నప్పుడు ఫస్ట్ నువ్వు మార్వెల్ సీన్, ఫస్ట్ మార్వెల్ మూవీ ఎక్స్పీరియన్స్? మార్వెల్ మూవీ ఎక్స్పీరియన్స్ అంటే ఆల్మోస్ట్ స్కూల్ 7th 8th. అది చూడడానికి కారణం అంటే చిన్నప్పుడు స్పైడర్ మ్యాన్ యానిమేటెడ్, X-Men యానిమేటెడ్ వస్తుండే, ఐరన్ మ్యాన్ యానిమేటెడ్. అవి చూసినప్పుడే మన సూపర్ హీరోస్ అంటే పిచ్చి. చిన్నప్పుడు పవర్ రేంజర్స్, XD అన్ని. సో అట్లా చూసి ఓకే
జస్ట్ మనం 3D చూసినాం, ఇప్పుడు అవి లైవ్ యాక్షన్ గా చేస్తారు. ఎట్లా తీసేద్దాం? సో అట్లానే స్టార్ట్ అయింది. యాక్చువల్ నాకు కోవిడ్ ముందు వరకు తెలుగు సినిమాలు కూడా పెద్దగా పరిచయం లేకపోతుండే, ఓన్లీ టీవీలో వస్తాయి తప్ప. బట్ కోవిడ్ తర్వాత కోవిడ్ మార్చేసింది మొత్తం. ఇంగ్లీష్ సినిమాలు, తెలుగు సినిమాలు ఏ పడతాయి అమ్మ. ఈ మొన్న అయితే కొరియన్ సిరీస్ కూడా చూస్తున్నా. అది కొరియన్ సిరీస్ వచ్చింది చూడు, టీచ్ మీ లెసన్ అని, బాగుంది అది. అది కూడా చూసేసా. ఇంకా అట్లా అలవాటు అయిపోయింది మనకి, ఏదో ఒకటి ఉండాలి కదా టైం పాస్ కి. సో ఫస్ట్ నేను చూసింది అయితే ఐరన్ మ్యాన్. ఇంకా వీడియో ఒక లిస్ట్ ఇచ్చాడు ఫాలో అంటే, ఆ లిస్ట్ ప్రకారం ఐరన్ మ్యాన్ చూస్తే బాగుంది. కథం ఐరన్ మ్యాన్ ఎక్కేసింది. నీకు ఇష్టమైన సూపర్ హీరో ఎవరు? థార్ అండ్ ఆఫ్ కోర్స్ కెప్టెన్. అంటే నేను ఫస్ట్ ఐరన్ మ్యాన్ అనుకుంటా, బట్ ఇంకా మనకు అందరు ఇష్టమే, అలా ఒకరిని డిగ్రేడ్ చేయలేము. బట్ నాకు ఐరన్ మ్యాన్ వల్లనే మార్వెల్ యూనివర్స్ అంతా స్టార్ట్ అయింది, క్లిక్ అయింది. ఒకవేళ ఎండ్ గేమ్ లో చనిపోయి ఉంటే ఐరన్ మ్యాన్ కాదనట్టు ఉండేమో, బట్ ఈ సాక్రిఫైస్ ఇట్. స్టార్టింగ్ నుంచి అట్లా ఉండడు కదా, నేనేం సాక్రిఫైస్ చేయనట్టు ఫీలింగ్ లో ఉంటాడు, ఒక వేరే ఒక లైఫ్ స్టైల్ లో ఉంటాడు. అలాంటి లైఫ్ స్టైల్ కాదు అన్నట్టు. నాట్ ఏ నువ్వు కరెక్ట్ అవెంజర్స్ మూవీలో అంటాడు కెప్టెన్ గారు, నాట్ ఏ పర్సన్ హూ ప్లేస్ సాక్రిఫైస్ ప్లే అని. ఫిలాంథ్రపిస్ట్ ఏదో అంటాడు, బిలియనర్ ఫిలాంథ్రపిస్ట్ అంటాడు. అక్కడ అసలు అవెంజర్ స్టార్టింగ్ మూవీలోనే రసో బ్రదర్స్ ఏదైతే డైలాగ్స్ వాళ్ళతో కొట్టించారు, కాంట్రడిక్షన్ లో లాస్ట్ చెప్పించాడు. టూ వైనస్ చెప్పాలంటే నాకు ఇంకో పర్సన్ చాలా ఇష్టం. ఎవరు చెప్పాలా? లోకి. వాడి క్యారెక్టర్ డెవలప్మెంట్ బాబోయ్ పీక్స్. మార్వెల్ నిలబెట్టిందంటే లోకి సిరీసే. నో వే హోమ్ తర్వాత నాకు తెలిసినంత వరకు ఆ మల్టీవర్స్ క్వాంటమ్ అన్ని అంతే కానీ లవ్ అంటే చాలా గెలిచి చేసేసారు. బట్ వీఆర్ బిలీవింగ్ ఇన్ మార్వెల్. సో వీఆర్ బిలీవింగ్ ఇన్ మార్వెల్ అండ్ రస్సో బ్రదర్స్. స్పైడర్ మ్యాన్ తో స్టార్ట్ చేసి ఎండ్ గేమ్ డూమ్స్ డే తో ముగిస్తాడు అనుకుంటున్నాం. గైస్ ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటిదంటే, ఈ స్పైడర్ మ్యాన్ మూవీకి స్టంట్స్ చేసింది జాకీ చాన్. దట్స్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. మనకు ట్రైలర్ లో కూడా ఉంటది కదా, చైనా బ్యాచ్ ఉంటది, ఇట్లా ఇట్లా కత్తులు అన్ని ఉంటాయి, స్వాట్స్. సో వీఆర్ ఎక్సైటెడ్. ఫైట్ సీన్స్ ఫ్రమ్ కొంచెం ఎక్సైట్మెంట్ ఉంది మాకు. ఆ డైరెక్టర్ కూడా కాదు, షాంచి మూవీ డైరెక్టర్. వాడు షాంచి మూవీలో బస్ సీన్ అయితే మరే భలే ఉంటది. సో వీఆర్ బిలీవింగ్ మనం థియేటర్ కి వెళ్ళగలుగుతాం. 5 minutes later. ఆల్మోస్ట్ వచ్చేసినాం ఫ్రెండ్స్. వీఆర్ ఎట్ ప్రసాద్ ఐమాక్స్. ఇది ఒక టెంపుల్. వీఆర్ బ్యాడ్లీ మిస్సింగ్ పీసీఎక్స్ స్క్రీన్. పీసీఎక్స్ ద ఒరిజినల్ ఓజీ థియేటర్. అరే చాలా ట్రై చేస్తారా? We tried man. We tried a lot. But finally we got in Marco. But 8am show కూడా ఉండే, బట్ అంత పొద్దుగాల ఎందుకులే అని చెప్పి వీఆర్ స్క్రీన్ నెంబర్ 4 కదా. మన దరిద్రం ఎలా ఉంది అంటే, సెక్యూరిటీ దగ్గర మా స్కాన్ అవ్వట్లేదు, టికెట్ స్కాన్ అవ్వలేదు. అమ్మో ఇది ఒక సెక్యూరిటీ చెక్ బ్యాగ్ దగ్గర. ఫ్యాన్స్ కల్ట్ ఇక్కడ పోలో. హలో హెచ్డిఆర్ బార్కో లైన్ నిల్చోవాలారా? అమ్మ ఓపెన్ చేయలే ఇంకా డోర్ ఓపెన్ చేయలేదు. ఇంకా డోర్ ఓపెన్ చేయలేదు. బాబు స్పైడీ బాబు. వీఆర్ వెయిటింగ్ అవుట్ సైడ్. 10:45 అవుతుంది, ఇంకా ఓపెన్ చేయలేదు. అందరు పోస్ట్ క్రెడిట్ సీన్ల కోసం చూస్తున్నట్టు. ఓపెన్ చేశారు ఫ్రెండ్స్. టైం ఎంత అవుతుందిరా? 10:56. 10:45 షో అయితే 10:56 ఓపెన్ చేశారు. వావ్, మన సీట్ గుర్తుందా? బార్కో మొదటిసారి వచ్చాం ఫ్రెండ్స్. హోప్ స్పైడీ బాబు మన డిసప్పాయింట్ చేయడం అనుకుంటున్నాం. He will not disappoint us. Let's see. కలరింగ్ సెట్ ఉందిరా. ఈ నా కొడుకు ఎడిట్ చేసి చెప్తున్నాడు. చూపించి మమ్మల్ని ఏడిపిస్తున్నాడు. ఎడిట్ సహా మిగుతున్నాడు. చీబాగా ఎడిట్ చేస్తున్నాడు వీడు. బాగుంది. స్పైడీ బాబు వచ్చాడు, తప్పకండి. స్పైడీ బాబు
స్పైడీ బాబు కళ్ళు చూపిస్తాం. Hi, my name is. Wow, that's nice. First of all, what is your opinion, man? How did you like? Good. I like seeing స్పైడర్మెన్ అరుపులే. పాపం స్పైడర్మెన్ చాలా కష్టాలు ఉన్నాడు ఫ్రెండ్స్. మా స్పైడ్ బాబు చాలా కష్టాలు ఉన్నాడు. మనకంటే కష్టాలు ఉన్నాడా? మనలాంటి కష్టాలు. బాగుంది. వెరీ గుడ్ టు సీ స్పైడర్మెన్ ఆన్ ది బిగ్ స్క్రీన్ ఆఫ్టర్ లాంగ్ టైం. పర్టికులర్ ఒక సీన్ చూసినావా, వాళ్ళిద్దరు కన్వర్జేషన్? ఐ ఫెల్ లిటిల్ బిట్ ఎమోషనల్. ఇవన్నీ రికార్డ్ కావాలి. చాలా కలిచారు కదా వాళ్ళు. ఆఫ్టర్ 5 years 2021 2027 కలవగా పొలపు వాళ్ళ చదువు అయిపోయింది అన్ని. లెట్స్ సిట్ ఫర్ సెకండ్ హాఫ్ బిట్వీన్ డూమ్స్డే ట్రైలర్. డూమ్ 3 కదరా ఇది? సారీ, నేను డూమ్స్డే అంటున్నా, ఇది డూమ్ కదా. సారీ ఫ్రెండ్స్, యా ఇట్స్ డూమ్ 3 బట్ వి ఆర్ కన్సిడరింగ్ డూమ్స్డే. గైస్ మొత్తం జెడ్ డామినేషన్ ఉంది గైస్. చాలా పార్షియాలిటీ ఇది. వావ్, మార్వెల్ మూవీస్ అంటే ఇలాగే ఉంటుంది భయ్యా. పేర్లు పడుతున్నా కూడా ఇవ్వట్లేదు, అందరు కూర్చొని ఉన్నారు. అన్నా అంటే మల్టీవర్స్ లో మన స్పైడర్ మ్యాన్. థ్యాంక్ యూ. యా గైస్, సినిమా అయిపోయింది. We are heading towards our hope. Post credits a little bit disappointed. ఏదో వీడియో గేమ్ లకి ఓకే యు వాచ్ గైస్, ఐ డోంట్ సే ఓకే, బట్ క్వశ్చన్స్ ఇన్ ఎక్కువ ఆశ పెట్టుకోకండి. బట్ అది వన్ స్మాల్ అదొకటి ఓకే హింట్, ఒక హింట్ అది. బట్ అంత ఏమనిపి, నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసిన లాస్ట్ ఏదో అయ్యింది. ఓకే, డాక్టర్ డూమ్ వచ్చి ఏ పీటర్ let's have some fun అంటేమో అనుకున్నా. ఓకే, దట్ హ్యాపెండ్. బట్ దే gave some clue. హింట్ ఇచ్చారంటావు. చెప్పమా, హౌ డిడ్ యూ ఫీల్ ద స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే? No expectations, go and watch. It's a nice Spider-Man movie. యా, ఫీల్ గుడ్ మూవీ. మనం పిచ్ ఎక్స్పెక్టేషన్స్ పోయినాం కాబట్టి కొంచెం లిటిల్ బిట్ సాడ్, బట్ నార్మల్గా వెళ్తే మటుకు బాగుంటుంది. ఇంకోటి వాడు కొత్తగా ఇప్పుడు న్యూ లైఫ్ స్టార్ట్ చేసాం, న్యూ బ్రాండ్ డే అన్నట్టు స్టార్ట్. మనం కూడా అంతేగా, కాలేజ్ చెప్పక న్యూ లైఫ్. న్యూ లైఫ్ వాడు మనతో పాటే, వాడే పెద్ద అది కాదు. కాకపోతే కొంచెం పవర్స్ ఉంటాయి వాడికి, ఇట్లా అట్లా జిగురు వస్తుంది. యా, బట్ వీఆర్ స్లైట్లీ డిసప్పాయింటెడ్ విత్ పోస్టెడ్ సీన్స్. ఎస్, ఏదో ఎక్స్పెక్ట్ చేసాం. 2 ఉంటాయి అనుకున్నాం, యాక్చువల్లీ 2 కూడా లేవు. ఒక్కటి ఉంది కానీ అది పెద్ద పోస్టెడ్ సీన్ ఏం కాదు, అది జస్ట్ స్మాల్ టచ్ అప్. బట్ ఇట్స్ ఏ హింట్ టు డూమ్స్డే. హింట్ అది హింటే కానీ బికాస్ డూమ్స్డే స్టార్ట్ అయ్యేది వాడితోటే అంటారు, స్పైడర్‌మ్యాన్ తోటే అంటున్నారు డూమ్స్డే స్టార్ట్ అయ్యేది. నో సీక్రెట్ వార్స్ సార్, డూమ్స్డే ఏమో మరి అది తెలీదు. డూమ్స్డే స్టార్ట్ అయ్యేది స్పైడర్-మ్యాన్ తోటే అంటున్నారు. ఓకే, స్పైడర్-మ్యాన్ యూనివర్స్ ఇంకర్షన్ అవుతుంటే వీళ్ళు ఉంటారు చూడు, ఎక్స్‌పెన్ టీమ్, మా తాత ఇద్దరు, ఒక తాత గుండు తాత మ్యాగ్నెట్ పేరు గుర్తొస్తుంది, సారీ. సో వాళ్ళు ఈ ఇద్దరు యూనివర్స్ ఇంకర్షన్ గురైతుంటే, సో వీళ్ళు ఏం చేస్తారు, ఏదో ఒక దాన్ని లేపాలి కదా. సో స్పైడర్ మ్యాన్ యూనివర్స్ ని లేపేస్తారంట. అక్కడ స్టోరీ స్టార్ట్ అవుతుందని స్పాయిలర్స్. టోబీ మ్యాగ్వైర్ దా దట్ యూనివర్స్ అదే వీళ్ళు చెప్తుంటారు కదా యూట్యూబ్ లో, ఎవరు ఇదే సరే అంటారు కదా, దాన్ని ఏమంటారు, స్టోరీస్ ఏదో అంటారు, పేరు గుర్తు రావట్లేదు, ఏం స్టోరీ అది అంటారు కదా, స్టోరీస్ లీక్డ్ స్టోరీస్. లీక్డ్ స్టోరీస్, కామెంట్స్ బట్టి చేస్తారు కానీ లీక్డ్ స్టోరీస్ ఉంటాయి కదా వీళ్ళ దగ్గర, కొంతమంది ఎవరో కూడా లీక్డ్ స్టోరీస్, ఫ్యాన్ థిరీస్. సో దీనిలో చెప్తారు. సో ఎవరైనా ఫ్యాన్ థిరీస్ చూసుంటే ఈ పోస్ట్ క్రెడిట్ సీన్ వాళ్ళకి కొంచెం దగ్గరగా అనిపిస్తుంది అలాగా. బట్ ఒక సీన్ బాగుంటుంది ఫ్రెండ్స్, మన ఎంజే ఉన్న స్పైడర్ మ్యాన్ డిస్కస్ చేసుకుంటారు. కట్ చేసిండ్రా సెన్సార్ బోర్డు, చాలా కట్ చేసారు. వేరే సినిమాస్ లో కట్ చేయాలి, ఒక మంచి మూవీలో ఒక సీన్ ఉంటుంది, ఎంజే ఉన్న స్పైడర్ మ్యాన్ మాట్లాడుకుంటారు, బాగుంటుంది. 10 నిమిషాలు కాగానే బ్రేక్ అయిపోతుంది. బట్ విజువల్స్ ఆర్ గుడ్, టిపికల్ మార్వెల్ స్టోరీస్ అనిపించుకుంటాడు. ఏదో చిన్నగా లవ్ డెవలప్ అవుతుంది అనే లోపు నువ్వు ఎవడన్నా తెలియదు లేదు, నేను అందరు దాంట్లో రాయలేదు. ఓకే తాత, మేబీ wherever you are, maybe next cinema you get your girl. Yeah, మన ప్రసాద్స్ లో
ఈ యొక్క స్టిక్కర్ కాదు, ఇది చిన్న టికెట్ ఇచ్చారు. పోస్టర్, స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ పోస్టర్. చిన్నప్పుడు మూవీస్ ఇలా ఇస్తున్నప్పుడు పోస్టర్స్ నాస్టాలజియా. నాస్టాలజియా లైన్ లో నిలబడి ఒక మా బోయ్ దీనికోసం లైన్ చాలా వెయిట్ చేసి లైన్ ఉంది. ఒక పోస్టర్ అయితే తెచ్చుకున్నాం. స్వాగ్ పోస్టర్ కాదు, పొద్దుగాల మస్తు మంది ఉన్నారు దీనిలో లైన్ లో. అదే ఆ లైన్ చూసిన మొత్తం పొద్దుగాల ప్రసాద్ ఎక్కడ సెక్యూరిటీ ఎంట్రీ ఉంటుంది అక్కడ వరకు ఉన్నారు. సో అది దేనికోసం అనుకున్నాం, కానీ సినిమా అయిపోయి తెలిసిందా పోస్టర్ ఇస్తారు. అందుకే మేము కూడా పోయి ఒక 10 నిమిషాలు లైన్ వచ్చిన. యూత్ ఇలవడరు, ఎందుకు ఇలవడరు అర్థం కాలేదు. తర్వాత అర్థమైంది అందరు ఇలాంటి కిడ్స్ అని. అందరిలో కిడ్స్ మేల్కొని ఈ పోస్టర్స్ కోసం నిలబడి తీసుకున్నారు. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, మాలాగా పిచ్చ హైప్ అయి వెళ్తే ఉండదు, నార్మల్గా వెళ్తే బాగుంటుంది సినిమా. బట్ స్టిల్ విజువల్స్ ఆర్ గుడ్. సాడీ సింగ్ ని మేము కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్ లో ఎక్స్పెక్ట్ చేసినాం, బట్ ఇట్స్ ఎ డిఫరెంట్ క్యారెక్టర్. ఓకే, లెట్స్ సీ వాట్ దే ఆర్ బ్రింగింగ్ అప్. ట్రైలర్ చూపించంటే పనిషర్ ఉంటాడు, సో సమ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మనోడితోటి. యా, అండ్ స్పాయిలర్స్ ఏమి ఇయ్యదు కాబట్టి నో స్పాయిలర్స్. యా, just keep that starting Marvel banner for some of our fans. Yeah, Marvel diehard fans. Okay friends, టాటా మరి మళ్ళీ వెళ్తాం. మరి see you in Avengers Doomsday. లేదు మధ్యలో ఒకటి ఉంది, ఏదుందిరా? ఎండ్ గేమ్. Oh, ఎండ్ గేమ్ రిలీజ్ ఉంది guys, that's the main. అక్కడ ఒక 7 minute స్టోరీ యాడ్ చేస్తారంట. Oh nice. So it's connecting to Doomsday. ఆహా సిట్. సో మనం మళ్ళీ వీడు ఉంటాడు, వీడు మళ్ళీ కనబడు, వీడు మళ్ళీ మరి మార్వెల్ కి వస్తాడు. నేను ఓన్లీ మార్వెల్ చూస్తాను. ఫైనల్లీ మూవీ, ఇట్స్ ఫీల్ గుడ్ మూవీ. You can watch as a Marvel fan, no worries, you can watch twice. Yeah. పైసా మరి అందరూ సినిమా బతకాలి మావా. మనం కూడా అయితేనా. ఓకే, కెరీర్ గుడిసిపోయినా పర్లేదు. రామాయణ్ మన కోసం వచ్చిండ్రా, ముంబైకి వచ్చిండు, రాలేదు. ఓకే, సినిమా బాగుపడాలి, మనం గుడిసిపోయినా పర్లేదు. ఓకే, దట్స్ మెయిన్ మోటో. ఆయన వద్దు అన్నది డూమ్స్డే తర్వాత మంచిగా కెరీర్ మీద ఫోకస్ చేద్దాం. డూమ్స్డే తర్వాత ఏం లేదు, చాలా నెక్స్ట్ ఇయర్ వరల్డ్ కప్ ఉంది, ఏమో పెద్ద పెద్ద లైనే ఉంది. సరే ఓన్లీ కానీ ఆయన ఫోకస్ చేద్దాం. ఏం లేదు ఫోకస్ చేయనికే. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఆగస్ట్ లో టాక్సిక్ వస్తుంది, సెప్టెంబర్ లో మన నాని అన్న సినిమా ఏంటది, జడల్ ప్యారడైజ్ అంటున్నారు. సెప్టెంబర్ అట్లా అయిపోద్ది, అక్టోబర్ సెప్టెంబర్ మన గణేష్ చతుర్థి ఉంది, అట్లా అయిపోతుంది. అక్టోబర్ దసరాతో అయిపోతుంది. నవంబర్ ఇక ఇయర్ ఎండ్ వచ్చింది, 2 months రెస్ట్ తీసుకొని డిసెంబర్ న్యూ ఇయర్ తర్వాత ఫ్రెష్ గా మనం జనవరిలో కెరీర్ మీద ఫోకస్ చేద్దాం ఫ్రెండ్స్. అప్పటి వరకు బాయ్, టాటా, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, గుడ్ బాయ్.